ఓకే డే స్టూడెంట్ లెట్ us see క్వశ్చన్ నెంబర్ 4. ఓకే 11th క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ ఆల్సో. ఈజీ. ఏబిసి ఆర్ 3 పాయింట్స్, ఏబిసి 3 పాయింట్స్ ఇచ్చాడు, ఆర్ 3 పాయింట్స్. ఏ పాయింట్ పి మూవ్ సచ్ దట్, ఒక పాయింట్ పి ఉందట, మళ్ళీ లోకసే. ఏ పాయింట్ పి మూవ్ సచ్ దట్ పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు పీసీ స్క్వేర్. ఇలా క్వశ్చన్లోనే కండిషన్ ఉంది మనకు, క్వశ్చన్లోనే కండిషన్ ఉంది. పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ టు 2pc స్క్వేర్ అవుతే షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్ ఈజ్. ఇక్కడ షో దట్ అంటున్నాడు, అంటే మనకు వచ్చే ఆన్సర్ ఇంత రావాలి. ఇప్పటిదాకా మనం లోకస్ ఫైండ్ చేసాం కదా, ఓకేనా? ఆ ఆన్సర్ ఇది రావాలంటున్నాడు, ఇది రావాలి. ఓకేనా? సో దానికోసం ఏమి ఇచ్చాడు? ఫస్ట్ లెట్ పాయింట్ పి ఎక్స్ కామ వై అనుకుంటాం. ఏ పాయింట్ ఇచ్చాడు, బి పాయింట్ ఇచ్చాడు, సి పాయింట్ ఇచ్చాడు. ఓకేనమ్మా, రైట్? సో ఇక్కడ కండిషన్ కూడా ఇచ్చాడు మనకు. దే గేవ్ అస్ ద కండిషన్ ఆల్సో. కండిషన్ కూడా ఇచ్చాడు. ఏంటిది కండిషన్? వాట్ కండిషన్? పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ఈక్వల్ 2pc స్క్వేర్. క్వశ్చన్లోనే ఇచ్చాడు కదా, పిఏ స్క్వేర్ పీబీ ప్లస్ పీబీ స్క్వేర్ ప్లస్ 2pc స్క్వేర్. పిఏ స్క్వేర్ అంటే ఏంటి? పిఏ స్క్వేర్ అంటే ఏంటి? పిఏ అంటే ఏందమ్మా? పిఏ డిస్టెన్స్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ y మైనస్ 2 హోల్ స్క్వేర్. పీబీ అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్. పీసీ అంటే x ప్లస్ 2 హోల్ స్క్వేర్ y ప్లస్ 3 హోల్ y మైనస్ 3 హోల్ స్క్వేర్, అంతే. సో ఇక్కడ పిఏ స్క్వేర్ అంటే x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్. పీబీ స్క్వేర్ అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ 2 ఉంది కదా, 2 ఆఫ్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. జస్ట్ ఎక్స్పాన్షన్. ఇది ఈజీ ప్రాబ్లం అమ్మా. ఇఫ్ యూ గెట్ ఇన్ అవర్ ఎగ్జామ్ యూఆర్ లక్కీ. చాలా ఈజీ ఇది. సో చూడండి, x మైనస్ 1 అంటే ఏంటి? x మైనస్ 1 హోల్ స్క్వేర్ x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1, y మైనస్ 2 హోల్ స్క్వేర్ y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4, x మైనస్ 2 హోల్ స్క్వేర్ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4, y ప్లస్ 3 హోల్ స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 9. ఓకేనా? 2 ఆఫ్ 2 ఉంది కదా, 2 ఆఫ్ మళ్ళీ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4. ఓకేనా? y మైనస్ 3 హోల్ స్క్వేర్ y స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 9, y స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 9. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తున్నాం? చూడండి, ఇక్కడ లైక్ టర్మ్స్ చూస్తే మనము x స్క్వేర్ 2x స్క్వేర్, x స్క్వేర్ 2x స్క్వేర్. ఓకేనా? y స్క్వేర్ 2y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4x మైనస్ 2x మైనస్ 4x మైనస్ 6x మైనస్ 4y ప్లస్ 6y మైనస్ 4y ప్లస్ 6y అంటే 2y ప్లస్ 2y. 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 4 9, 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 9 18. ఇది యొక్క సింప్లిఫికేషన్. నెక్స్ట్ 2తో మల్టిప్లై చేద్దాం. 2x స్క్వేర్ 2 4 8x 2 4 8, 2 ఇంటూ y స్క్వేర్ 2y స్క్వేర్, 2 ఇంటూ మైనస్ 6y మైనస్ 12y, 2 9 18. ఓకేనా? లైక్ టర్మ్స్ ఇప్పుడు అటు ఇటు చూడండి. ఇక్కడ 2x స్క్వేర్ క్యాన్సిల్, 2y స్క్వేర్ క్యాన్సిల్, ప్లస్ 18 క్యాన్సిల్. ఓకేనా? సో ఏం మిగిలింది మనకు ఇక్కడ? వాట్ వి లెఫ్ట్ ఓవర్. ఓకేనా? చూడండి, ఇక్కడ మైనస్ 6x ప్లస్ 8 అంటే పెద్ద ఎక్స్ అనేది ఇది పెద్దగా ఉంది కాబట్టి ఇది మైనస్, అంటే ఇది ఈ రెండింటిని షిఫ్ట్ చేస్తాం అంతే. సో 8xను 6 ప్లస్ 6x ఏమవుతుందమ్మా? 14x. ఓకేనా? 8xను ఇది ప్లస్ 6x 14x. నెక్స్ట్ వైల్ చూద్దాం. మైనస్ 12y ఇటు పోతే ఇది మైనస్ 2y అవుతుంది. మైనస్ 12 మైనస్ 2 మైనస్ 14. ఇక్కడ చిన్న చేంజ్ అమ్మా, 10 అని ఉంది. మనం ప్రింటెడ్ మెటీరియల్ 10 అని ఉంది, కానీ అది 14 చేసుకోండి, అది 14. ఓకేనా? మైనస్ 12y మైనస్ 2y మైనస్ 14y. ఓకే, రైట్? నెక్స్ట్ 8, ఓన్లీ 8 లెఫ్ట్ ఓవర్ కదా, ఇక్కడ 8 రాసినాం. సో ఇక్కడ ఏం మిగిలింది మనకు? 14x మైనస్ 14y ప్లస్ 8 ఈక్వల్ 0. ఆల్ ఆర్ డివిజిబుల్ బై 2 టేబుల్ కదా. చూడండి, 14 8 2 టేబుల్, అందుకే 2తో డివైడ్ చేస్తే ఇదేమొస్తుంది? 7x. ఇదేమవుతుంది? 7 మైనస్ 7y. ఇదేమవుతుంది? 4 ఈక్వల్ 0. సో అదే కదా మన ప్రూఫ్. ఈ రోడ్ ప్రింటింగ్ మిస్టేక్ అమ్మా, ఈ 7 అది 5 ఉంది, 7 చేసుకోండి. సో దిస్ ఈజ్ వాట్ అవర్ రిక్వైర్డ్ ప్రూఫ్ ఈస్.